ఉపాయం ఉన్నోడు ఉపాసం మండడు, ఇకమతులు ఉన్నోడు ఇంట్లో కూసోడు. ఏం చేసైనా ఏ ముచ్చట్లు చెప్పైనా అటో ఇటో చేసి కడుపు నింపుకుంటాడు. చెలాకీతనం హుషారున్నోళ్ళ ముచ్చట వేరే ఉంటుంది. చూస్తున్నాం కదా, కొందరి గురించి చెప్పుకుంటున్నాం కూడా. అసోంటి వ్యక్తినే మీకు పరిచయం చేయబోతున్నాం. ఇంతకు ఏం చేసిండు అన్నదే ఇక్కడ పాయింట్. వారే వా, ఏమన్నా తెలివా దేశం మొత్తంలో జనాలంతా పెట్రోల్ లేదు, డ్యూటీకి ఎట్లా పోవాలి, పెట్రోల్ లేదు ఎట్లా ఫుడ్ డెలివరీ చేయాలని గమ్మున ఇంట్లో కూసోని కొందరు బంకుల ముంగట లైన్ కడితే బండి ఉంటేనే బతుకు బండి నడుస్తుందా, గుర్రంతోని కాదా అని బండి కంటే స్పీడులా గుర్రం మీద సవారీ చేసి స్పీడ్ గా ఫుడ్ డెలివరీ చేసిండు. గుర్రం కూడా మగధీర సినిమాలో రామ్ చరణ్ సవారీ చేసిన గుర్రం లెక్కనే ఉన్నదిలే. దేశ వ్యాప్తంగా ఎన్ని రోజులు పెట్రోల్ డీజిల్ బంద్ అయినా పర్వాలేదు, నా బతుకు బండి ఆగదు, నా పని నేను చేసుకుంటానని చెప్పకనే చెప్పిండి అన్న. కానీ వర్క్ మీద భలే కమిట్మెంట్ ఉన్నోడు పోన్రి. హైదరాబాద్ చెంచలగూడ పరిసర ప్రాంతంలో జరిగిన ముచ్చట ఇది. ఈ ముచ్చట ఇటుంచితే ఈ అన్న చూడుండ్రి, శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు రేంజ్ల సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఏందే అన్న, సైకిల్ కు పెట్రోల్ కొట్టిస్తావానే? నేను యాక్చువల్ గా రెగ్యులర్ గా ఆఫీస్ కి సైకిల్ లోనే వెళ్తానండి. ఇప్పటికి ఒక 10,000 కిలోమీటర్లు తిరిగింటాను లాస్ట్ 3 years నుంచి. ఈ పెట్రోల్ సమస్యలు ఇవేమి ఉండవు. మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, సైకిల్లో మనకు డబ్బులు ఆదా, ఇట్లా లైన్లలో ఉండాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, లేకపోతే సైకిల్ వాడండి. సూపర్ అంటే సూపర్ పోన్రి. ఇన్నారులా ఎంత మంచి ముచ్చట చెప్పిండో. డ్యూటీకి సైకిల్ మీదనే పోతాడట, ఏదన్నా పనున్నా సైకిల్ మీదనే తిరుగుతాడట. వేరే ఊరుకు గిట్లా పోతే గవర్నమెంట్ బస్సులు ఎక్కిపోతా, మీరు కూడా అట్లనే ఎక్కమంటున్నాడు. కానీ డ్రైవర్ అన్నలు ధర్నాలు బంద్ చేసినా ఈ పెట్రోల్ తిప్పలైతే తప్పేటట్టు లేదు పోన్రి.